వెల్కమ్ టు రామ్ ప్రసాద్ టాక్స్. ఈరోజు రంజీ ట్రోఫీ ఫైనల్ విదర్భ వర్సెస్ కేరళ నాగ్పూర్ వీడీసీసీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ గురించి మీకు కొన్ని వివరాలు తెలియజేయాలి. రంజీ ట్రోఫీలో మొట్టమొదటిసారి కేరళ ఫైనల్కి వచ్చింది. కేరళకు సంబంధించి ప్రముఖ ప్లేయర్లు ఎవరంటే ఇప్పుడు మనకు తెలిసిన ప్లేయర్ అంటే శ్రీశాంత్, అలాగే సంజు శాంసన్, అలాగే ఇంతకుముందు అనంత పద్మనాభం గారిని అతను ఎంపైరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదేంటంటే ముఖ్యంగా ఫుట్బాల్ను చాలా ఇష్టపడే కేరళ మొత్తం ఎక్కడ చూసినా మనం ఫుట్బాల్ ఆడడం కనిపిస్తుంది. బట్ కేరళ ఈసారి మనం రంజీ ట్రోఫీ ఫైనల్కి రావడం చాలా విశేషం. అంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. ముఖ్యంగా సచిన్ బేబీ నాయకత్వంలో కూడా అద్భుతంగా రాణించి వాళ్ళు ఫైనల్కి రావడం జరిగింది. కేఎన్ అనంత పద్మనాభన్ నౌ ఈజ్ ఎంపైర్ ఫర్ బీసీసీఐ. అతను 90s కూడా కేరళను లీడ్ చేశాడు. ప్రీ క్వార్టర్ ఫైనల్ 94-95లో ప్రీ క్వార్టర్ ఫైనల్కి చేరుకున్నారు. ఆ తర్వాత సచిన్ బేబీ ఇప్పుడు తన నాయకత్వంలో ఈరోజు మైదానంలో దిగుతారు. విదర్భ ఇప్పటికే 2 సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్ అయింది. అలాగే విదర్భ గురించి చెప్పుకోవాలనుకుంటే ఉమేష్ యాదవ్, ప్రజెంట్ ప్లేయర్స్ అందరూ కూడా మీకు తెలుసు. ఉమేష్ యాదవ్, అలాగే జితేష్ శర్మ T20కి ఇండియాకి ఆడాడు. అలాగే హర్ష్ దుబే సీజన్స్ లీడింగ్ వికెట్ టేకర్, ఇంకా 3 వికెట్లు తీస్తే అతను మొత్తం రంజీ ట్రోఫీ కెరీర్లోనే హైయెస్ట్ వికెట్ టేకర్గా మరి నమోదవుతాడు. విదర్భ చాలా హార్డ్ వర్క్ చేసింది. అలాగే విదర్భ ఒక కన్సిస్టెన్స్ పర్ఫార్మర్. అలాగే కేరళ కూడా బట్ పడుతూ లేస్తూ బట్ కొన్ని మంచి విక్టరీలు సాధించింది, డ్రా చేసింది. అలాగే మరి గణాంకాలు కూడా చెప్తాను. లాస్ట్ 5 మ్యాచెస్ ఎవరు గెలిచారు, ఎన్ని గెలిచారు అట్లా. అలాగే విదర్భ గురించి చెప్పాలనుకుంటే విదర్భ లాస్ట్ 5 మ్యాచెస్ లోపల డ్రా, విన్. లాస్ట్ మ్యాచ్ కూడా గెలిచే వచ్చింది. అలాగే కేరళ విషయానికి వస్తే డ్రా విన్నింగ్, అలాగే డ్రా అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ తోటి కేరళ సెమీఫైనల్, ఫైనల్ అలాగే చేరుకుంది. అలాగే విదర్భ లాస్ట్ 7 గేమ్స్ లోపల 6 విన్స్, ద మోస్ట్ బై ఇన్ ద గ్రూప్ స్టేజెస్ లోపల అందరికంటే ఎక్కువగా గెలిచింది విదర్భనే. అలాగే కర్ణాటక, అలాగే బెంగాల్ వీళ్ళందరినీ కూడా ఓడించి ఫైనల్ చేరుకుంది. అలాగే కేరళ విషయానికి వస్తే చాలా అంటే క్లిష్ట పరిస్థితుల్లో గెలిచింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, అలాగే గుజరాత్తో విజయం అయితే మీ అందరూ చూసిందే. చివరి వికెట్ తీసుకొని అటు హెల్మెట్కి తాకి షాట్ క్యాచ్ పట్టడంతో అటు కేరళ ఒక రన్ తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన విజయం సాధించి మరి ఫైనల్లోకి ప్రవేశించింది. ముఖ్యంగా ఆదిత్య సర్వాటే అండ్ కరుణ్ నాయర్ గురించి చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, అంటే ఆదిత్య సర్వాటేనేమో అటు విదర్భగా ఆడుతూ ఇప్పుడు కేరళగా ఆడుతున్నాడు. అలాగే కరుణ్ నాయర్ అటు బయట స్టేట్ నుంచి అటు విదర్భకు రిప్రజెంట్ చేస్తున్నాడు. 194.5 ఓవర్స్ లోపల మరి సర్వాటే విషయానికి వస్తే మరి 110 రన్ల నుంచి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు ఫైనల్ డే అంటే ముందుగా. మరి ఫైనల్ డే లోపల అద్భుతమైన బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు సాధించి అటు కేరళకు అద్భుతమైన విజయాన్ని అందించాడు, చక్కని విజయాన్ని అందించాడు సర్వాటే. అలాగే కరుణ్ నాయర్ విషయానికి వస్తే మీకు తెలుసు, విజయ్ హజారే ట్రోఫీలో 779 రన్స్ చేశాడు. చాలా గొప్పనైన ఆట ప్రదర్శించాడు. అతను కర్ణాటక విజయంలో కూడా పాలు పంచుకున్నాడు కరుణ్ నాయర్ 2013-14 లోపల. అలాగే విజయ్ హజారే ట్రోఫీ గురించి మనకు తెలుసు. విజయ్ హజారే ట్రోఫీ లోపల అద్భుతంగా రాణించి 400 చేశాడు, 50 చేశాడు, నాట్ అవుట్స్ ఉన్నాడు. ద వరల్డ్స్ బెస్ట్ యావరేజ్ అంటే ఒక సీజన్ లోపల బెస్ట్ యావరేజ్ని నమోదు చేశాడు.
అలాగే ఈ మ్యాచ్లో ఎవరెవరు ఆడతారు అనే దానికి విదర్భ గురించి మనం చెప్పుకుంటే అథర్వ తైడే, ధ్రువ్ షోరే, ధనిష్ మలేవార్, కరుణ్ నాయర్, యష్ రాథోడ్, అక్షయ్ వాడ్కర్, కెప్టెన్ అండ్ వికెట్ కీపర్, హర్ష్ దుబే, పార్థ్ రేఖాడే, నచికేత్ బూటే, ఆర్ దర్శన్ నీల్కండే, యష్ ఠాకూర్ అండ్ ఆదిత్య థాకరే. అలాగే కేరళ విషయానికి వస్తే లైక్లీ 11 అక్షయ్, చంద్రన్ అండ్ రోహన్, కున్నమాల్, వరుణ్ నాయర్, సచిన్ బేబీ కెప్టెన్, జలేష్ సక్సేనా చాలా సీనియర్ మోస్ట్ బౌలర్, అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ సీజన్లో కూడా. అలాగే సల్మాన్ నిజార్, మొహమ్మద్ అజరుద్దీన్ వికెట్ కీపర్, ఆదిత్య సర్వాటే ఇంతకుముందు విదర్భకు ఆడుతుంటే ఇప్పుడు కేరళకు ఆడుతున్నాడు, హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ కేరళ ఇన్ దిస్ సీజన్. అలాగే నితీష్ అండ్ బసిత్ హంపి ఇస్ ఫాస్ట్ బౌలర్, అతను ఇండియాకు కూడా ఆడే అవకాశం ఉండే, ఇండియా ఏకి ఆడాడు, అతను ఇండియాకి ఆడాడు అండ్ ఐపీఎల్కి రిప్రజెంట్ చేశాడు. అలాగే బసిత్. పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే పొడిగా ఉంటుంది నాగ్పూర్ వెదర్ మొత్తం, mid-30s సెల్సియస్ ఉండొచ్చు, చిన్నగా గ్రాస్ కవర్ ఉంటుంది. సో మొదట్లో కొద్దిగా బౌలర్లకు అనుకూలించిన ఆ తర్వాత మొత్తం కూడా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. సో మ్యాచ్ అయితే రిజల్ట్ పక్కా, అంటే పూర్తి మ్యాచ్ ముగిసే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ కాకుండా పూర్తి మ్యాచ్ ముగిసే అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్ లోపల. లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ హర్ష్ దుబే ఒక 3 వికెట్లు తీస్తే సీజన్లోనే హైయెస్ట్ వికెట్ టేకర్గా నమోదవుతాడు. ఇంతవరకు బీహార్ అశుతోష్ అమన్ 68 వికెట్స్ ఒక సీజన్లో 2018-19లో తీశాడు. అలాగే నిజార్ కేరళ హైయెస్ట్ రన్ గెటర్ ఈ సీజన్లో 607 రన్స్ కొట్టాడు. నియర్లీ 60% ఆఫ్ దోస్ రన్స్ హ్యావ్ కమ్ ఇన్ ద లాస్ట్ 3 గేమ్స్ అరౌండ్. లాస్ట్ 3 మ్యాచ్ లోపలనే అతను 60% ఆఫ్ రన్స్ చేశాడు, అంటే ఆల్మోస్ట్ 400 రన్స్ చేశాడు. ఇంతకుముందు విదర్భ 2018-19 లోపల సౌరాష్ట్ర ఓడించి 2018-19 లోపల విదర్భ రంజీ ట్రోఫీ ఫైనల్ గెలిచింది. అలాగే సర్వాటే విదర్భాస్ హైయెస్ట్ వికెట్ టేకర్ డ్యూరింగ్ దట్ విన్నింగ్ కంపెనీ. దాని లోపల సర్వాటే అత్యధికంగా 55 వికెట్ తీశాడు 19.57 యావరేజ్ తోటి. బట్ నౌ ఈజ్ ప్లేయింగ్ ఫర్ కేరళ. అలాగే యష్ రాథోడ్ 105 రన్స్ చేస్తే వాసిం జాఫర్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాసిం జాఫర్ 1037 రన్స్ చేశాడు విన్నింగ్ క్యాంపెయిన్. అప్పుడు వాళ్ళు గెలిచారు 2018-19 లోపల విత్ 400s అండ్ 250s. రాథోడ్ ఇప్పటికే 500 చేశాడు. సో ఇవి ఇప్పటికీ ఈ రంజీ ట్రోఫీ గురించిన గణాంకాలు. అంటే టైం లేకపోవడం వల్ల నేను పూర్తిగా మీకు వివరించలేకపోతున్నాను. బట్ 9:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 3rd మార్చ్ వరకు కొనసాగుతుంది, అంటే మ్యాచ్ రిజల్ట్ రాకపోతే. సో మీరందరూ కూడా రంజీ ట్రోఫీ మ్యాచ్ చూడండి. నేను కూడా అప్డేట్ ఇస్తాను ఈవినింగ్ లేదంటే మార్నింగ్ కంపల్సరీ అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో రాంప్రసాద్ టాక్ షో.